ఇప్పుడు ఈ వారం ఎలిమినేషన్లో ఎవరెవరు ఉండొచ్చు? ఇప్పుడైతే నాకైతే రీతు, ప్రియార్, కళ్యాణ్ ముగ్గురిట్లో ఎవరో ఒకరు అనిపిస్తుంది. కళ్యాణ్కి పర్లేదు, ఆయనకి మంచి సపోర్ట్ స్టార్టింగ్ నుంచి ఉందని నాకు తెలుసు. బట్ ఇంకా అయితే నేను రీతు వారు ప్రియాకే ఇస్తాను. సార్, ప్రియాని పక్కన పెడితే రీతుకి కాంట్రవర్సీ కానీ మంచి నేమ్ కానీ తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ తను చేసిన షోల వల్ల కానీ కొద్ది గొప్ప ఉన్నారు. అవును, నాకు తెలిసి ప్రియాకి ఏ బేసు లేదు. మీరు అన్నట్టు మీ ప్రకారం ఏ స్ట్రాటజీ లేకుండా తను వచ్చింది గేమ్కి. అవును. మీకు వీళ్ళిద్దరిలో చెప్తే ఎవరు ముందు ఉండొచ్చు? ఎవరు ప్రియా వర్సెస్ రీతు అంటున్నారా? నాకు తెలిసి నాకు హౌస్ నుంచే ప్రియా గారి గేమ్ నచ్చలేదు. నేను తనకు చాలా సార్లు చెప్పారు. లాస్ట్ డే వెళ్ళేటప్పుడు సాటర్డే ఎపిసోడ్ కూడా రాజు అడుగుతారు, ప్రియా మీద నీ ఒపీనియన్ మారలేదు అంటే ఉందా అంటే లైక్ బ్యాడ్ ఒపీనియన్ ఉంది. ఇన్ఫాక్ట్ తనే నా నెక్స్ట్ వీక్ నామినేషన్ లో కూడా ఉండే. అంటే మీకు చెప్తున్నాను, రీతు వల్ల హౌస్ హార్మనీ బ్రేక్ అవ్వలేదు, హౌస్ లో కలహాలు అంటే లైక్ కలిగాయి కలహాలు, బట్ హౌస్ బ్రేక్ కాలేదు రీతు గారి వల్ల. అంటే లైక్ మొత్తం అన్ఫార్చునేట్లీ ప్రియా గారి వల్ల చాలా సార్లు ప్రియా గారి వల్ల జనాలు ఏడ్ చేశారు. డెమాన్ పవన్ ఏడ్ చేశాడు, అన్ఫార్చునేట్లీ నేను బ్రేక్ డౌన్. చాలా మంది ఇట్స్ నాట్ హెల్దీ ఫర్ ద హౌస్. బట్ ప్రియా గారికి నేను చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ స్టార్టింగ్ నుంచి ఎందుకు ఇచ్చానంటే షీ ఇస్ వెరీ ఇంటెలిజెంట్, షీ హాస్ సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ. అది చేంజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను, బట్ ఇప్పుడు డ్యామేజ్ బాగా జరిగిపోయింది బయట అయితే నాకు కొంచెం అది అర్థమైపోతుంది. సార్, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ బయట? 24 అవర్స్లో మనకున్న 24 అవర్స్లో స్లీపింగ్ టైం తప్ప ప్రతి సెకండ్కి ఒకసారి మన దగ్గర ఫోన్ ఉంటుంది. అవును, ఫోన్ చూడందే మనకు లేదు చేతిలో, అదొక చెయ్యి థర్డ్ హ్యాండ్ లాగా. అవును, అటువంటిది ఒక 15 days అవును, ఫోన్ లేదు, కాంటాక్ట్స్ లేవు, అదొక ప్రపంచం. మిమ్మల్ని ఒక హౌస్లో వేసేసి 15 మంది భిన్నమైన మైండ్ సెట్స్, ప్రతి మైండ్ సెట్ మనీష్ గారితో ఒక రకం ఉంటుంది, భరణితో ఒక రకం ఉంటుంది, ఎవరి దగ్గరికి కలవదు, మధ్యలో టాస్క్లు, ఒక్కొక్కడు ఒక తెలివితేటలు, టాస్క్లు ఆడాలి, మ్యాజికల్ చేయాలని. ఎలా అనిపిస్తుంది సార్ ఒక లైఫ్లో మెమరబుల్ ఇన్సిడెంట్ లాంటిది బిగ్ బాస్? సార్ నా లైఫ్లో 15 days మోస్ట్ బ్యూటిఫుల్ డేస్ సార్. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్. నేను మర్చిపోను ప్రతి ఒక్క డే, నాకు మార్నింగ్ నైట్ వరకు గుర్తు. ఏం చేశాను, ఏం తిన్నాను, ప్రతి ఒక్కటి గుర్తు. నేను అనుకోలేదు తెలుసా ఎంత బ్యూటిఫుల్. టీవీ ముందు చూస్తాం కదా, నథింగ్. అది టీవీ ముందు నుంచి జడ్జ్మెంట్లు ఇస్తాం, హౌస్ లో ఉంటాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. మీరు అన్నారు కదా ఫోన్స్ లేవని, నాకు ఫస్ట్లీ ఫోన్ నేను తక్కువ వాడతాను, సో నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. వచ్చే ముందే బయటకి ఎవరెవరు పనులు చేసుకోవాలి అన్ని చెప్పేస్తాను. నా అకౌంటెంట్కి చెప్పిన, వీళ్ళు ఫోన్ చేస్తే ఇది ఆన్సర్ ఇవ్వు చెప్పేసిన, టెన్షన్లు పోయినా. లోపల ఒకటి తెలుసా, మీ లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరో తెలిసిపోతుంది, వాళ్ళే గుర్తొస్తారు రోజంతా. అది చాలా బ్యూటిఫుల్. సెకండ్లీ, డిఫరెంట్ మైండ్ సెట్స్ అంటారు కదా, ఈ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ కూడా ఎంత గొడవ పడిన వాడు రాత్రి వచ్చి రిలేషన్షిప్స్ కోసమే ది సార్ట్ అవుట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మనం 100 days ఉంటాం కదా, గొడవలతో 24/7 ఉండలేము, మనకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, వచ్చి సెటిల్ చేసుకుంటారు గొడవలు. సో ఎంత గేమ్ అయినా రిలేషన్షిప్స్ ఆర్ ద వన్స్ విచ్ మ్యాటర్ ద మోస్ట్ ఇన్ లైఫ్ అని అదొకటి.